hundreds, thousands, 10,000s, lakhs, 10 lakhs. So many words involved in this number. Have you seen this? Here no words are involved. Look at this. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దాని పక్కన 0, దాని పక్కన 1, దాని పక్కన 2, దాని పక్కన 3, దాని పక్కన 9 పెడితే 99. డబల్ డిజిట్ నంబర్లు రాయడం వాళ్లకు తెలిసిపోయింది. ఇనఫ్, ఇంకేం అవసరం లేదు ఎంత పెద్ద నంబర్కైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబల్ డిజిట్ నంబర్ వాడు రాస్తాడు 986 అనేది. 86 వాడికి తెలుసు, 9 వాడికి తెలుసు. 986 అనమన్నాం, ఆ 9 ఒక 100 అని పెట్టుకోమన్నాం, ఒకే ఒక పదమే. ఇంకా ఎన్ని 3 డిజిట్ నంబర్స్ అయినా 642 అంటే 42 వాడికి తెలుసు, 6 యాడ్ చేసుకోమన్నాం 642 అని వాడు అంత సులభంగా రాసేస్తాడు. ఇలాగా 999 వరకు ఆరాంగా స్టూడెంట్ రాసేస్తాడు. ఇజ్ ఇట్ ఆర్ నాట్? రాసేసిన తర్వాత జస్ట్ టేకింగ్ ది 642 ఇంటూ కన్సిడరేషన్, వీ హ్యావ్ యాడెడ్ 2 more digits. ఇది 26 అని వాడు చెప్పగలుగుతాడు. చెప్పగలిగినప్పుడు దీనికి 1000 అనమన్నాం, 26,000 అనే ఒక పదం యాడ్ చేశాం, 642 అని ఇచ్చేసాం. నువ్వు చెప్పే పని ఏం లేదు, వాడికి తెలుసు 26 అనేది, 642 కూడా వానికి తెలుసు. జస్ట్ ఒక పదం యాడ్ చేశాం, 1000 అనేటటువంటి వర్డ్ ఒకటి యాడ్ చేయబడింది ఇక్కడ. ఇక ఇలాంటి నంబర్లు ఎన్నైనా స్టూడెంట్ చేయగలుగుతాడు. ఆర్ యు కాన్ఫిడెంట్ ఓవర్ దిస్? ఆర్ యు కాన్ఫిడెంట్ ఓవర్ దిస్? నెక్స్ట్ దీనికే ఇంకొక నంబర్ యాడ్ చేశాను, 72 అనేది కూడా వాడు పలకగలడు. దాన్ని ల్యాక్ అని చెప్పమన్నాము. 72 అనేది వాడు పలకగలడు, ల్యాక్ అని చెప్తాడు, 26,000 అని చెప్తాడు, 642 అనేది కూడా వాడు చెప్పేస్తాడు. ఇజ్ ఇట్? నెక్స్ట్ 47 యాడ్ చేసా, 47 వాడికి తెలుసు, దాన్ని క్రోర్ అనమన్నా 47 crore 72 lakh 26,642 అనేటటువంటి నంబర్ను ధారాళంగా ఒక నర్సరీ స్టూడెంట్ చేత మనం చెప్పించగలిగాం లాస్ట్ ఇయర్. మీకు అందరికీ ఎక్స్పీరియన్స్ ఇది. ఇది 5th 6th క్లాసెస్లో ఎక్సర్సైజెస్ రూపంలో ఉంది. చూసారు మీరు అందరూ కూడా. అంత టీచ్ చేసిన తర్వాత క్లాస్లో ఇద్దరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఈ సిస్టమ్ని మనం చేంజ్ చేసుకున్నాం. సిస్టమ్ను చేంజ్ చేయడం వల్ల ఎంత సులభంగా అయినా స్టూడెంట్ ఎలాంటి నంబర్ ఇచ్చినా వాడు ఈజీగా రాసేటటువంటి ఒక విధానాన్ని మనం ఇక్కడ చూపడం జరిగింది. చూడండి, గమనించండి. ఏ నంబర్ అన్నా ఇచ్చుకో, మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకో, అతను ఇలా రాసేసుకుంటాడు. సో దీని కాడికి ఒక కామా పెట్టేసుకుంటాడు, 2 అంకెల తర్వాత ఇంకొక కామా పెట్టుకుంటాడు, 2 digits తర్వాత ఇంకొక కామా పెట్టుకొని జస్ట్ వన్ పని ఏంటంటే ఫస్ట్ వచ్చే 3 digits తోసేసి పక్కన 2 పెట్టుకుంటూ పోతాడు. ఇమీడియట్ గా దీన్ని క్రోర్ అని పలుకుతాడు, దీన్ని ల్యాక్ అని పలుకుతాడు, దీన్ని 1000 అని పలుకుతాడు, దాన్ని 768 అని. అలా అంత సులభంగా ఒకే పీరియడ్ లోనే ఏ ఏజ్ స్టూడెంట్ కైనా మనం నేర్పించగలం. మనం నేర్పించాం లాస్ట్ ఇయర్ ఈ సిస్టమ్ ని.